కర్ణాటక రాజకీయ యావనికపై ఇప్పుడు ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. అది అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి దిగజారుడు రాజకీయానికైనా సిద్ధపడిందా అనేది. ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత హామీల భారం ఒకవైపు, అంతర్గత కలహాలు మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కేవలం ఒక మైనారిటీ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. మెజారిటీ సమాజం యొక్క ప్రయోజనాలను, భావోద్వేగాలను తుంగలో తొక్కి ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారింది. బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ముస్లిం సంస్థల మహాసభ కేవలం ఒక సమావేశం కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశాల పత్రమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 48 ముస్లిం సంఘాలు కలిసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు ఉంచిన డిమాండ్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మైనారిటీల కోసం ఏటా 10,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్, విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ల పునరుద్ధరణ, గత బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం, గోవధ నిషేధ చట్టాల సంపూర్ణ రద్దు, ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు ప్రత్యేక కోటా వంటి డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముస్లిం సంఘాలు ఉంచితే వాటిని సూత్రప్రాయంగా అంగీకరించారు. వాటి అమలు కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో అప్యూజ్మెంట్ వ్యూహం దాగి ఉందనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. సమాజంలో అందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఒక వర్గం అడిగిన వాటన్నిటికీ తల ఊపడం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సాధారణ వర్గాల్లోని పేదలకు చెందాల్సిన నిధులను దారి మళ్లించి మైనారిటీ కాలనీల అభివృద్ధి పేరుతో కేటాయింపులు జరపడం సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదరికాన్ని ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు రూపొందించాలి. కానీ కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో కేవలం మతం ఆధారంగానే నిధుల పంపిణీ జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ దిగజారుడు ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సమాజంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, కానీ ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకుని మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసే తుష్టీకరణ విధానాలు సాగవు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ పక్షపాత వైఖరిపై రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.